హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనే మీ రమేష్ని. ఈరోజు మన టాపిక్, మన వాళ్ళు ఇంకా కొంతమంది పాత హిందీ అక్షరం ఉన్న జెడ్పీని వాడుతున్నారు. వాళ్ళందరూ కూడా యాప్ ఓపెన్ అవ్వట్లేదని చెప్పేసి కంగారు పడుతున్నారు. మన కొత్త జెడ్పే యాప్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని జెడ్పే సర్వీసెస్ని ఆనందించండి. అంతేకాకుండా మన జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు చెప్పిన జెడ్పే, జెడ్ బజార్, జెడ్ ప్రో క్లాసెస్లో రెండవదైన జెడ్ బజార్ని కూడా తీసుకుని వచ్చారు. దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన జెడ్పే యాప్లోనే జెడ్ బజార్ని ఉంచడం జరిగింది. అది ఎలా అంటే, మన జెడ్పే యాప్ ఓపెన్ చేసి దాని క్రింద ఉన్న జెడ్ బజార్ అని చూపిస్తుంటుందండి. దానిని టచ్ చేస్తే అది డైరెక్ట్గా ప్లే స్టోర్లోనికి తీసుకెళ్తుంది. మనం అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుని మన లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే జెడ్ బజార్ ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం సర్వీసెస్ వాడుకోవడానికి ఈ జెడ్పేని, మన క్రింద టీంని తయారు చేసుకోవడానికి జెడ్ బజార్ని వినియోగించుకునే విధంగా ఆవిష్కరించి మార్పులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక విషయం మీకు జెడ్ బజార్, జెడ్పే ఫ్యామిలీలో ఉన్న అందరికీ తెలియజేస్తున్నాను. అదేంటంటే, మీ జెడ్పేలో ఉన్న రీఛార్జ్ సర్వీసెస్ కోసం ఉంచిన ఫండ్ మీకు కనబడట్లేదని చెప్పి కంగారు పడవద్దు. ఎందుకంటే అది జెడ్ బజార్ యాప్లో ఉంటుంది. దానిని జనవరి 12వ తారీఖు ఉదయం 6 గంటల లోపు మీ జెడ్పే వ్యాలెట్లోనికి బదిలీ చేసుకోవచ్చు. అదేనండి, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ అవకాశం కూడా ఇచ్చింది. మీరు ఇంకా జెడ్ బజార్లోని ఫండ్ని సర్వీసెస్ నిమిత్తం జెడ్పేలోనికి మార్చుకోకపోతే త్వరగా మార్చుకోండి. దానికోసం కూడా వీడియో చేసి మీకు అర్థమయ్యేలాగా తెలియపరుస్తాను. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు అర్థమైందని భావిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియని వాళ్ళకి ఎవరికన్నా ఉంటే వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి. మీ కామెంట్లో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయగలరు. ఓకే సార్, థ్యాంక్ యూ.